వెల్కమ్ టు G3 మీడియా స్పీడ్ న్యూస్. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా భారత్ పర్వ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. నవంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు ఈ వేడుకలు దేశంలోని ప్రధాన నగరాలు, సాంస్కృతిక కేంద్రాల్లో జరగనున్నాయని తెలిపారు. దేశ ఐక్యత, అభివృద్ధి, జాతీయ ఐక్యతకు సర్దార్ పటేల్ చేసిన సేవలను స్మరించుకుంటూ ప్రత్యేక ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, యువత భాగస్వామ్యంతో ర్యాలీలు నిర్వహించనున్నారు. इस बार विशेष 150वीं जयंती के उपलक्ष्य में एक भारत पर्व का आयोजन एकता नगर में किया है, जो 1 नवंबर से 15 नवंबर भगवान बिरसा मुंडा की जयंती तक चलेगा और 15 नवंबर को जनजाति संस्कृति और उनके सांस्कृतिक कार्यक्रमों की एक भव्य कार्यक्रम के साथ इसका समापन होगा, जिसमें देश भर की जनजातियों के सांस्कृतिक विविधताएं, खाद्य परंपराएं, पोशाक की परंपराएं, शिल्पकला, लोक कला और संगीत का एक अद्भुत समन्वय बनाया जाएगा. हम सब హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా యూసఫ్గూడ డివిజన్లోని శ్రీ కృష్ణానగర్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్, బెల్లయ్య నాయక్, శివసేన రెడ్డి, గిరిధర్ రెడ్డి, లక్ష్మణ్ యాదవ్, సునీతారావు తదితర నేతలు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో మహిళలు, పార్టీ కార్యకర్తలు ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈనాడు జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభ్యర్థులు గెలిపించడానికి రాష్ట్రంలో సీనియర్ మంత్రిగాను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ దగ్గరికి అందరి దగ్గరికి వచ్చి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. వారితో పాటు స్థానికంగా గత కొద్ది రోజులుగా మీ అందరినీ సమన్వయపరుస్తూ పనిచేస్తున్నటువంటి నాయకత్వం అజరుద్దీన్ గారు, సంపత్ గారితో పాటుగా అనేక మంది స్థానిక నాయకులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు ఈరోజు ఇక్కడ మీ ముందు పనిచేస్తా ఉన్నారు. మీ అందరికీ తెలుసు, ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వంలో 10 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గాన్ని నిర్లక్ష్యానికి గురైతే ఈ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఉన్నటువంటి సందర్భంగా మొన్నటి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో అక్కడ అభ్యర్థులు ఏ విధంగా అయితే కాంగ్రెస్ గెలిపించుకున్నారో, ఇలా జూబ్లీహిల్స్ ప్రజలు కూడా విజ్ఞులు, ఇక్కడ కూడా అభివృద్ధిని ఆకాంక్షించి ఈ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించడానికి 2 రాష్ట్ర ఇస్తారని మీ అందరికీ ధన్యవాదాలు. 10 సంవత్సరాలుగా వేడి చేసే రేషన్ కార్డు రాలే, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం, మహిళలు ఉచితంగా బస్ సౌకర్యం కలిగజేస్తా ఉన్నాం. ఇలా టీఆర్ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్ ను ఎదుర్కోవడానికి కిషన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు కలిసి ఒక డ్రామా ఆడుతా ఉన్నారు, ఒక రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ స్థానిక కిషన్ రెడ్డి మంత్రి, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా ఎన్ని నిధులు తీసుకొచ్చారో చర్చకు సిద్దమా అని అడుగుతా ఉన్నాం. ఇలా మొంతా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన పంట పొలాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా సందర్శించారు. తూర్పు గోదావరి జిల్లా పలు మండలాల్లో విస్తారంగా దెబ్బతిన్న వ్యవసాయ భూములను పరిశీలించిన ఆయన రైతుల సమస్యలను ప్రత్యక్షంగా విన్నారు. తుఫాన్ వల్ల వరి, మొక్కజొన్న, వేరుశెనగ పంటలు పూర్తిగా మునిగిపోయాయని రైతులు వివరించగా వారిని ధైర్యం చెప్పిన పవన్ కళ్యాణ్ తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బాబు మీరు కొద్దిగా ఆ యాంగిల్కి వెళ్ళొచ్చుగా, మీరు వంగున్నది తెత్తున్నట్టు ఉంది కానీ మేము
అన్నా సెక్యూరిటీ అన్నా పులి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీపై ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఘాటుగా విమర్శలు చేశారు. పదవి కోసం ఎంత నీచానికైనా దిగజారుతామని కేటీఆర్ బహిరంగంగానే చెబుతున్నారని ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రజల మద్దతు పూర్తిగా కోల్పోయిన బీఆర్ఎస్ ఇప్పుడు చివరి దశలో ఉందని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ప్రభుత్వం పడిపోతుందని గోతికాడ నక్కల కేటీఆర్ గారు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఆయన మాటల్లో కుట్ర కుతంత్రం దాగుందనేదానికి నిదర్శనంగా పదవి కోసం ప్రభుత్వం వారు కూర్చోవడానికి కోసం ఎంతకైనా దిగజారుతుండడం నిదర్శనంగా ఈ వాక్యాలు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చి ముఖ్యమంత్రి గారి సీట్లో గౌరవ రేవంత్ రెడ్డి గారు కూర్చుని నాటి నుంచి కూడా వాళ్ళ కళ్ళల్లో మంట కనిపిస్తా ఉంది. 2 రోజుల నుంచే ఈ ప్రభుత్వం పడిపోతుందని చెప్పి శాపనార్థాలు పెట్టినటువంటి సందర్భం. మీరెంత గింజుకున్నా ఇందిరమ్మ రాజ్యం గౌరవ ముఖ్యమంత్రి గారు తన పదవితో ఈ రాజ్యాన్ని నడిపేటువంటి క్రమంలో ప్రభుత్వాన్ని సక్రమంగా నడుపుతూ ప్రజా సంక్షేమాన్ని చేస్తున్న వాటి సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మీ ఆఫీస్ ఓయూరుకు మారిందట. అసలు ఇక్కడ మరి మీ బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా లేదా, లేదు మీ సొంత చెల్లి కవిత బీఆర్ఎస్ భవన్ ఆక్రమించుకోకుండా చూసేటువంటి కార్యక్రమం చేస్తావా లేదా, దానిపై దృష్టి పెట్టేటువంటి కార్యక్రమం చేయి తప్ప జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం కళ్ళనే మాట సందర్భం చెప్తా ఉన్నాం. ప్రజా మొంతా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో సీఎం చంద్రబాబు తీసుకున్న ముందస్తు చర్యల వల్లే రాష్ట్రానికి పెను విపత్తు తప్పిందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికలు వచ్చిన వెంటనే సీఎం అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు అన్ని జిల్లాల్లో సహాయక బృందాలను సిద్ధంగా ఉంచారని అన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్, నీటి సరఫరా, వైద్య సదుపాయాల పునరుద్ధరణకు తక్షణ చర్యలు చేపట్టిన ప్రభుత్వం రైతులు, ప్రజల ప్రాణ నష్టం జరగకుండా నిరోధించిందని వివరించారు. ప్రతి జిల్లాలో కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం నిరంతరం సమీక్షలు నిర్వహించారని తెలిపారు. సీఎం చంద్రబాబు నిరంతరం ఆర్టీజీఎస్ లో కూర్చొని తుపాను గమనాన్ని గమనిస్తూ తగిన ఆదేశాలు ఇచ్చారన్నారు. ప్రధాని మోదీ సైతం సాయంపై భరోసా ఇచ్చారన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మందుల కొరత లేకుండా వైద్యారోగ్య శాఖ చర్యలు తీసుకుందని చెప్పారు. ప్రభావిత ప్రాంతాల్లో క్లోరినేషన్ చేస్తూ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి గారు రియల్ టైం గవర్నెన్స్ సిస్టమ్ ద్వారా ఒక నాయకుడిగా ముందుండి ఈ విపత్తు నుంచి రాష్ట్రాన్ని కాపాడారు. అనేక లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని లేదా కొండ ప్రాంతాల్లో ఉంటున్న వారిని గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అనేక మందిని అక్కడికి తరలించడమే కాకుండా ఈ వయోవృద్ధుల్ని గుర్తించడం, బాలింతల్ని గుర్తించడం, దాదాపు 36,000 మందిని రాష్ట్ర వ్యాప్తంగా బాలింతల్ని గుర్తించడం జరిగింది. దాంట్లో 2,555 మందిని సురక్షిత ప్రాంతాలకంటే ఆసుపత్రులకు కానీ, ట్రైబల్ సెంటర్స్లో బర్త్ సెంటర్లకు కానీ తరలించి వారికి సుఖప్రదమైన ప్రసవం కలిగేలాగా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. రిలీఫ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వేరే రిలీఫ్ సెంటర్లు ప్రతి చోట కూడా మెడికల్ క్యాంపులు కూడా పెట్టడం, అన్ని రకాల మందుల్ని అందుబాటులో ఉంచడమే కాకుండా పెద్ద ఎత్తున అంబులెన్స్లను కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ ప్రభావిత జిల్లాలలో వీటిని మోహరించడం జరిగింది. మొంతా తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రతి రైతుని ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉన్న జిల్లాలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. భారీ వర్షాలు, గాలుల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నష్టపోయిన పంటల అంచనాకు అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని తెలిపారు. 25వ తారీఖున ఏదైతే సైక్లోన్ వాతావరణ కేంద్రం అనౌన్స్ చేసిందో ఆ రోజు నుంచి ఎన్డీఏ ప్రభుత్వం
ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు 4 రోజులు ప్రత్యేకంగా పర్యవేక్షించి అన్ని ముందస్తు జాగ్రత్తలన్నీ కూడా తీసుకొని అధికారులకి గ్రామాలకు పంపించి గత 3-4 రోజుల నుంచి క్లోజ్ గా పర్యవేక్షించడం వల్ల నిన్న మనకింత పెద్ద విపత్తు వచ్చినా సరే ఎక్కడ కూడా హ్యూమన్ లాస్ గానీ మేజర్ గా ఆస్తులు కోల్పోవడం గానీ లేకుండా తెలుసుకున్న విషయం మనందరికి కూడా తెలుసు. అయితే ఇప్పుడు మనం చేయవలసింది ఏదైతే నిన్న వచ్చినటువంటి తుఫాన్లో చాలా వరకు హార్టికల్చర్ పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వ్యవసాయంలో వరి కూడా దెబ్బతింది. అందులో ఈ జిల్లాలో అరటి కూడా చాలా వరకు దెబ్బతింది. ఇవన్నీ కూడా ఉదయమే స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాం. ఒక 2 రోజుల్లోనే అధికారులు టీములుగా వెళ్లి ప్రతి గ్రామాన్ని కూడా ఏ పంట ఏ రైతుకి నష్టం జరిగిందో ఎన్యూమరేషన్ అంతా కూడా చేసి 2 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇమ్మని చెప్పాం. ఇచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఆదుకునే కార్యక్రమం చేస్తుంది. అదేవిధంగా గత 3 రోజులుగా ఎవరైతే ఊరి గుడిసెల్లో ఉన్నారో, ఎవరైతే నాణ్యత లేనటువంటి భవనాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా జిల్లా నుంచి ఒక 10,000 కుటుంబ రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని పూర్తిగా అరికట్టాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విచ్చలవిడి మద్యం విక్రయాల వల్ల సామాజిక వ్యవస్థలు దెబ్బతింటున్నాయని, ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కఠిన మద్యపాన నియంత్రణే బీజేపీ పార్టీ విధానమని ఆయన స్పష్టం చేశారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు లేని విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కోరారు. నకిలీ మద్యం తయారీదారులు, విక్రేతలపై ప్రత్యేక దళాలు ఏర్పాటు చేసి చర్యలు చేపట్టాలని సూచించారు. కల్తీ మద్యం రాష్ట్రంలో ఎదురైపోతుంది. వాటి వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయని కూడా వైసీపీ ఆలోచిస్తుంది. దాదాపు చాలా మంది అరెస్ట్ అయ్యారు, చాలా బెయిల్ కూడా వచ్చేసింది. బిగ్ బాస్ ఎక్కడెక్కడ కల్తీ మద్యం జరిగిందో దాన్ని ఎక్కడ ఉపేక్షించే అవకాశమే లేదు. రాష్ట్రంలో ఇప్పటికే అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు, అంటే వాళ్ళు ఆ పార్టీలో చేరి ఉండొచ్చు. ఆ విధంగా అధికార పార్టీ సంబంధించిన నాయకులు అని చలామణి అవుతూ గతంలో ఇంకో పార్టీలో ఉండి రావటం, వాళ్ళ యొక్క వ్యవస్థ నిర్విఘ్నంగా జరిగే ప్రయత్నం జరగటం, వాళ్ళందరినీ కూడా వాళ్ళు తొలగించడం జరిగింది. ఎక్కడెక్కడ అక్రమార్కులను వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా శిక్షించడం. అలాగే బెల్ట్ షాపులకు సంబంధించిన అంశం కూడా లేచింది. తప్పనిసరిగా ఎక్కడ బెల్ట్ షాపులు ఉండకుండా ఉండాలి. మేము కూడా కఠిన మద్యపాన నియంత్రణ అనేది మా యొక్క లక్ష్యం. నియంత్రణ జరగాలి. ఆ విధంగానే జరగకపోతే వ్యవస్థలన్నీ కూడా క్షీణిస్తాయి. కనుక మా పార్టీ స్టాండ్ మొదటి నుంచి ఈ యొక్క నియంత్రణ అంశం తప్పనిసరిగా జరగాలి అని చెప్పి ఆ విధంగా జరుగుతుంది. ఎక్కడైనా ఇటువంటి కల్తీ మద్యానికి సంబంధించిన అంశం వచ్చినా దానిపైన ప్రభుత్వం ఉపేక్షించకుండా ముందుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. ఆ విధంగానే తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఎకరాకు 18 క్వింటాల పేమెంట్ మాత్రమే ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు పల్లా రాజేశ్వరరెడ్డి విమర్శించారు. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో సాధారణంగా ప్రతి ఎకరాకు 28 నుంచి 32 క్వింటాల వరకు మొక్కజొన్న పంట ఉత్పత్తి జరుగుతుందని ఆయన గుర్తు చేశారు. ఇవాళ మొక్కజొన్న దరిదాపుగా 6.5 లక్షల ఎకరాల్లో 4 లక్షల మంది రైతులు ఇలా మొక్కజొన్నని సాగు చేస్తూ ఉన్నారు. మొక్కజొన్న ఈ రాష్ట్రంలో దరిదాపుగా ప్రతి ఎకరానికి 30 క్వింటాలు, దరిదాపుగా 28 నుంచి 32 క్వింటాలు కూడా పంట పండుతుంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలసీ వల్ల కఠినమైన నిర్ణయాలు పెట్టినారు. మార్క్ఫెడ్ ద్వారా వాళ్ళు పెట్టిన నిబంధనలు ఏమున్నాయంటే, 1 ఎకరానికి 18 క్వింటాలు మాత్రమే మేము తీసుకుంటాం. ఆ ఎకరం భూమి ఎవరనేది ఆ ఓనర్ వచ్చి వేలిముద్ర వేస్తేనే తీసుకుంటాం. కౌలు రైతులది తీసుకోం. అంటే కౌలు రైతులకు మొత్తం కూడా మేము మొత్తం ఆకాశాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ మీ చేతిలో పెడతాం, చంద్రుని తీసుకొచ్చి మీ చేతిలో పెడతాం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మాటలు చెప్పింది. ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం, 30 క్వింటాళ్ళు వండితే నువ్వు 18 క్వింటాలే తీసుకుంటే మిగతా 12 క్వింటాలు ఎక్కడ అమ్ముకోవాలి, ఎట్లా అమ్ముకోవాలి, ఏ రేట్కి అమ్ముకోవాలి? అదేవిధంగా ఏదైనా రైతు విదేశాలకు పోయినా, రైతు కౌలుకి ఇచ్చినా, రైతు ఇక్కడ లేకపోయినా, రైతు ఒకవేళ చనిపోయినా వాళ్ళ
కుటుంబానికి ఇంకా వారసత్వం కింద ఆ భూమి మారకపోతే వ్యవసాయం చేయవద్దా? దరిదాపుగా 2602 మంది ఏఈఓలను గత ప్రభుత్వం నియమించింది కదా.